Welcome to Mr. Competitive for easy learning. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ల కోసం ఈ సెషన్లో మనం మే 20, 2026 నాటి కరెంట్ అఫైర్స్ని చాలా డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. అవును, ఈరోజు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్కి చాలా క్రూషియల్. కరెక్ట్. బేసిక్గా ఈరోజు మనం 3 ప్రధానమైన అంశాలను చర్చిస్తాం. ఫస్ట్, పాంగోలిన్ అక్రమ రవాణా, దాని జన్యు మ్యాపింగ్ గురించి. సెకండ్, మూడవ భారత్ నార్డిక్ సదస్సు 2026 గురించి. రైట్. అండ్ థర్డ్ టాపిక్ ఏంటంటే అపాచీ మరియు హోవిట్జర్ మద్దతుకు యుఎస్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్. ఈ 3 టాపిక్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కీలకమో మనం డీకోడ్ చేద్దాం. అంటే ఎలాంటి డ్రామా లేకుండా డైరెక్ట్గా మొదటి అంశంలోకి వెళ్ళిపోతాం. పర్ఫెక్ట్. సో మొదటి టాపిక్ పాంగోలిన్ అక్రమ రవాణా. బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణాకు ఎక్కువగా గురవుతున్న జంతువు పాంగోలిన్. దీని గురించి ఒక కొత్త డిఎన్ఏ ఆధారిత జెనెటిక్ మ్యాప్ అనేది ఆ జెనెటిక్ మ్యాప్ అనేది రీసెంట్గా డెవలప్ చేశారు. ఇది చాలా పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి. అంటే ఒక చిన్న పొలుసు, అదే ఆ స్కేల్స్ను బట్టి అసలు ఆ జంతువు ఏ అడవిలో పుట్టిందో పిన్ పాయింట్ చేయగలుగుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ మ్యాపింగ్ వల్ల మనకు గ్లోబల్ ఎక్స్ట్రాక్షన్ హాట్స్పాట్స్ ఎక్కడున్నాయో క్లియర్గా తెలిసింది. హాట్స్పాట్స్ అంటే లైక్ మెయిన్గా ఎక్కడి నుంచి వీటిని పట్టుకుంటున్నారు అని కదా? కరెక్ట్. ప్రధానంగా 3 ప్రాంతాలు. ఒకటి ఆఫ్రికాలోని నైరుతి కామరూన్, రెండవది ఆసియాలోని నైరుతి బోర్నియో, అండ్ మూడవది మయన్మార్ బార్డర్. ఈ 3 ప్రాంతాల నుంచే అత్యధికంగా వేటాడుతున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ స్మగ్లింగ్ రూట్ మన భారతదేశం గుండా కూడా వెళ్తోంది. అంటే ఈశాన్య భారతదేశం, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం నుండి చైనాలోని యున్నాన్ ప్రావిన్స్కి. అవును, యున్నాన్ ప్రావిన్స్కు ఈ అక్రమ రవాణా జరుగుతోందని డేటా చెప్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే నాకొక డౌట్ వస్తోంది. లోకల్గా దొంగిలించే వాళ్లకి ఇంటర్నేషనల్ మాఫియాకి డైరెక్ట్ లింక్ ఉన్నట్లు అర్థమవుతోంది కదా? చాలా వ్యాలిడ్ పాయింట్. సాధారణంగా స్థానిక స్మగ్లర్లు, అంతర్జాతీయ కార్టెల్స్ వేరువేరుగా పనిచేస్తారు అని ఒక అపోహ ఉండేది. కానీ ఈ జినోమిక్ డేటా ఆ అపోహను తొలగించింది. అంటే డొమెస్టిక్ నెట్వర్కులు గ్లోబల్ నెట్వర్కులతో డైరెక్ట్గా ఓవర్లాప్ అవుతున్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎగ్జామ్స్ కోసం ఈ పాయింట్ చాలా గుర్తుంచుకోవాలి. ఈ రెండూ సపరేట్ కాదు, డైరెక్ట్ లింక్ ఉంది. రైట్. అసలు ఈ పాంగోలెన్స్ని ఎందుకింత టార్గెట్ చేస్తున్నారంటే వాటి లక్షణాలే కారణం. వాటి ఒంటి నిండా కెరాటిన్ స్కేల్స్ ఉంటాయి. కరెక్ట్, కెరాటిన్ పొలుసులు. అలాగే చీమలు, చెదపురుగులను తినడానికి వీలుగా వాటికి చాలా పొడవైన అంటుకునే నాలుక ఉంటుంది. అండ్ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే వాల్యుయేషన్. ఆ వాల్యుయేషన్ అనేది చాలా యునీక్ డిఫెన్స్ మెకానిజం. అవును, ఏదైనా ప్రమాదం రాగానే అవి రక్షణ కోసం ఒక బంతిలా చుట్టుకుంటాయి. దాన్ని వాల్యుయేషన్ అంటారు. పాపం ఇవి చాలా సిగ్గుపడే, రాత్రిపూట మాత్రమే తిరిగే దంతాలు లేని క్షీరదాలు. నిజమే. బంతిలా మారడం వల్లే మనుషులు వాటిని ఈజీగా తీసుకెళ్లిపోతున్నారు. ఇక జాతుల గురించి చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 పాంగోలిన్ జాతులున్నాయి. ఓ, 8 ఉన్నాయా? అవును. ఆఫ్రికాలో 4, ఆసియాలో 4 ఉన్నాయి. ఈ 8 జాతులు కూడా సైట్స్ అపెండిక్స్ 1లో చేర్చబడ్డాయి. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ పూర్తిగా బ్యాన్ చేయబడింది, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇక మన భారతదేశం విషయానికి వస్తే 2 జాతులున్నాయి. ఇండియన్ పాంగోలిన్, ఇది ఉపఖండం అంతటా ఉంటుంది. దీని ఐయుసిఎన్ స్టేటస్ వచ్చి ఎండేంజర్డ్. రెండవది చైనీస్ పాంగోలిన్, ఇది కేవలం మన ఈశాన్య భారతదేశానికే పరిమితం. దీని స్టేటస్ ఏంటంటే క్రిటికలీ ఎండేంజర్డ్. ఓకే. మరి మన దగ్గర వీటికి లీగల్ ప్రొటెక్షన్ ఎలా ఉంది? చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంది. ఈ రెండూ కూడా మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని షెడ్యూల్ ఐ కింద రక్షణ పొందుతున్నాయి. పులికి ఎలాంటి రక్షణ ఉందో వీటికి కూడా అంతే ఉంది. వావ్, దట్స్ గ్రేట్. బేసిక్గా ఫ్యాక్ట్స్ అన్నీ కవర్ చేశాం. సో మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, తరువాతి అంశానికి వెళ్దాం. షూర్. సో మన రెండవ అంశం, మూడవ భారత్ నార్డిక్ సదస్సు 2026 మరియు నార్డిక్ ప్రాంత ప్రాముఖ్యత. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ఈ సదస్సు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది గ్రీన్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మారుతోంది. అవును, ఇది మన దౌత్య సంబంధాల్లో ఒక పెద్ద ముందడుగు. అండ్ ఇంకో విషయమేంటంటే నార్వే యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ మన ప్రధానమంత్రికి దక్కింది. ఎగ్జాక్ట్లీ. ఈ సదస్సులో కొన్ని కీలకమైన బైలాటరల్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఫస్ట్ పాయింట్, భారతదేశపు
ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్. ఐపీఓఐ కదా? అవును, ఐపీఓఐలో నార్వే అధికారికంగా చేరింది. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇక ఎకనామిక్ సైడ్ చూస్తే ఇండియా ఎఫ్టీఏ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే టీపా ద్వారా ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఏంటో తెలుసా? దాదాపు $100 బిలియన్ పెట్టుబడులు తీసుకురావటం. కరెక్ట్, $100 బిలియన్ పెట్టుబడులు, అలాగే 1 మిలియన్ ఉద్యోగాల సృష్టి. అది చాలా హ్యూజ్ నంబర్. అండ్ స్పేస్ టెక్నాలజీలో కూడా మంచి అగ్రిమెంట్స్ జరిగాయి. ఐఎస్ఆర్ఓ మరియు నార్వేజియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. అవును, అంతకంటే ముఖ్యంగా భారతదేశం పంపబోయే వీనస్ ఆర్బిటర్ అంటే శుక్రియాన్-1 కోసం ఒక స్వీడిష్ పేలోడ్ కన్ఫర్మ్ అయింది. స్వీడిష్ పేలోడ్ ఆన్ శుక్రియాన్-1. రైట్. ఇవన్నీ వింటుంటే ఒక లాజికల్ క్వశ్చన్ వస్తోంది. అసలు ఈ నార్డిక్ దేశాలు అంటే ఏవి? మన ఎగ్జామ్స్ పరంగా వీటి భౌగోళిక మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటి? బేసిక్గా నార్డిక్ దేశాలు అంటే 5 దేశాల సమూహం: డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు స్వీడన్. ఈ 5ంటినీ కలిపి నార్డిక్ అంటారన్నమాట. అవును, వీటిలో స్వీడన్ అత్యంత పెద్దది, ఎక్కువ జనాభా కలది. ఇక డెన్మార్క్ అనేది అతి చిన్న దేశం. అండ్ మన ఆర్క్టిక్ పరిశోధనలకు కూడా వీళ్ల సపోర్ట్ చాలా అవసరం కదా? ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు నార్వేలో ఉన్న మన హిమాద్రి స్టేషన్ ఆర్కిటిక్ రీసెర్చ్కి అది చాలా కీ రోల్ ప్లే చేస్తోంది. అలాగే డిఫెన్స్ సెక్టార్లో కూడా మన ఇండస్ట్రియల్ కారిడార్లలో నార్డిక్ డిఫెన్స్ సంస్థలకు 100% ఎఫ్డీఐ అనుమతిస్తున్నాం. 100% ఎఫ్డీఐ ఇన్ డిఫెన్స్, ఇది చాలా అగ్రెసివ్ మూవ్. అండ్ ఇంకొక టర్మ్ కూడా న్యూస్లో వినిపిస్తోంది, NB8 అని. అవును, NB8 అంటే నార్డిక్ బాల్టిక్ 8. ఈ కూటమికి ఇప్పుడు మనం చెప్పుకున్న 5 దేశాలతో పాటు ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా దేశాలు అదనంగా చేరుతున్నాయి. ఓకే, ఇదంతా పాజిటివ్ సైడ్. కానీ ఈ రిలేషన్షిప్స్లో ఏవైనా సవాళ్లున్నాయా? అంటే ఛాలెంజెస్? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రధానంగా 3 సవాళ్లున్నాయి. ఒకటి, మన ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం ఇంకా చాలా తక్కువగా ఉంది. ఆ $100 బిలియన్ లక్ష్యం చేరుకోవాలంటే ఇది చాలా పెరగాలి. రెండవది, నాన్ టారిఫ్ బ్యారియర్స్, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఫాలో అయ్యే కఠినమైన ESG నిబంధనలు, ఎన్వైరన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ రూల్స్ మన ఎగుమతులకు కొంచెం కష్టంగా మారుతున్నాయి. అవును, వాళ్ళ స్టాండర్డ్స్ చాలా హై ఉంటాయి కాబట్టి. ఇక మూడవది, భౌగోళిక రాజకీయాలు. రష్యా విషయంలో నార్డిక్ దేశాల వైఖరికి, మన తటస్థ వైఖరికి మధ్య కొంచెం భిన్నమైన అభిప్రాయాలున్నాయి. రైట్. ఈ డిఫరెన్సెస్ని బ్యాలెన్స్ చేయడం మన దౌత్య అధికారుల ముందున్న పెద్ద టాస్క్. ఓకే, బేసిక్గా నార్డిక్ సమిట్ కవర్ చేశాం. సో మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, తర్వాతి అంశానికి వెళ్దాం. పర్ఫెక్ట్. సో మన ఫైనల్ టాపిక్ ఏంటంటే అపాచీ మరియు హోవిట్సర్ మద్దతుకు US గ్రీన్ సిగ్నల్. భారత సైనిక ఆస్తుల కోసం ఈ $multi-million సస్టెయినెన్స్ ప్యాకేజీలకు అమెరికా అధికారికంగా ఆమోదం తెలిపింది. అవును, ఇది మన డిఫెన్స్ బూస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ప్రధానంగా 2 ఆయుధాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ది అపాచీ కదా? అవును, AH-64E అపాచీ. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీ-రోల్ కంబాట్ హెలికాప్టర్. దీనికి సంబంధించిన $198.2 మిలియన్ ప్యాకేజీని అమెరికా అప్రూవ్ చేసింది. $198.2 మిలియన్. ఇందులో ఏమేమొస్తాయి? ఈ ప్యాకేజీలో కేవలం స్పేర్ పార్ట్స్ మాత్రమే కాదు, ఇంజనీరింగ్, ట్రైనింగ్ మరియు కంప్లీట్ లాజిస్టిక్ సపోర్ట్ అందుతుంది. ఓకే. అండ్ రెండవది హోవిట్జర్, M777A2 హోవిట్జర్. ఎగ్జాక్ట్లీ. దీని సపోర్ట్ కోసం $230 మిలియన్ ప్యాకేజీ ఆమోదించబడింది. అసలు ఈ హోవిట్జర్ స్పెషాలిటీ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇది ఒక తేలికపాటి ఆర్టిలరీ గన్, అంటే లైట్ వెయిట్గా ఉంటుంది. ముఖ్యంగా పర్వత సరిహద్దుల్లో లైక్ మన హిమాలయాల్లో హై మొబిలిటీ డిప్లాయ్మెంట్ కోసం ఇది చాలా పర్ఫెక్ట్. బరువు తక్కువగా ఉండటం వల్ల హెలికాప్టర్స్తో ఈజీగా లిఫ్ట్ చేసి బార్డర్లో డ్రాప్ చేయొచ్చు కదా? అవును, ఖచ్చితంగా. బట్ ఇక్కడ నాకొక క్వశ్చన్ ఉంది. చూడ్డానికి ఇవి కేవలం 2 ఆయుధాల కొనుగోలు లేదా మెయింటెనెన్స్ వ్యవహారంలా కనిపిస్తోంది. కానీ దీని వెనక ఇండియా US మధ్య ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక ఒప్పందాల పునాది ఉంది కదా? ఎగ్జాక్ట్లీ. చాలా మంచి క్వశ్చన్. ఇది కేవలం ఒక రోజులో జరిగిన వెపన్ డీల్ కాదు. గత 10 ఏళ్లలో 2 దేశాల మధ్య జరిగిన ప్రధాన రక్షణ ఒప్పందాల కొనసాగింపిది. ఆ ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్తారా? ఖచ్చితంగా. ఎగ్జామ్స్కి ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. ఫస్ట్,
2016లో జరిగిన లీమోవా. ఇది లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ కోసం. రెండవది 2018లో కామ్కేసా. ఇది సెక్యూర్ కమ్యూనికేషన్స్ కోసం. మూడవది 2020లో జరిగిన బీకా. ఇది జియోస్పేషియల్ డేటా షేరింగ్కి సంబంధించింది. అండ్ ఫైనలీ తాజా ఒప్పందం 2024లో జరిగిన సోసా. అంటే సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్. అవును. ఈ ప్యాకేజీలనేవి ఆ 4 ఒప్పందాలను ప్రాక్టికల్గా మరింత బలోపేతం చేస్తాయని మనం గుర్తుంచుకోవాలి. సిస్టమ్స్ మధ్య ఇంటరాపరబిలిటీ పెరగడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. పర్ఫెక్ట్ కనెక్షన్. సో మనం ఈ సెషన్లో చాలా విషయాలు డీకోడ్ చేశాం. పాంగోలిన్ స్మగ్లింగ్ రూట్స్, వాటి జెనెటిక్ మ్యాపింగ్ గురించి చూశాం. ఆ తర్వాత నార్డిక్ సదస్సులోని ఆర్థిక అంతరిక్ష ఒప్పందాలు కవర్ చేశాం. అండ్ ఫైనల్లీ యుఎస్ రక్షణ మద్దతు, దాని వెనకున్న వ్యూహాత్మక అగ్రిమెంట్స్ గురించి చాలా క్లియర్గా నేర్చుకున్నాం. అవును. అయితే మనం ఈ సెషన్ ముగించే ముందు నేనొక ఆసక్తికరమైన ఆలోచనను పంచుకోవాలి అనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇందాక గమనిస్తే నార్డిక్ దేశాలతో కుదుర్చుకున్న టీపీఏ ద్వారా $100 బిలియన్ పెట్టుబడులు ఆశిస్తున్నాం. అవును. కానీ అదే సమయంలో వారు విధించే కఠినమైన పర్యావరణ అంటే ఈఎస్జీ నిబంధనలు మనకు పెద్ద సవాలుగా ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే యుఎస్ నుండి అపాచీ లాంటి భారీ రక్షణ కొనుగోలు చేస్తున్నాం. ఇండస్ట్రియల్గా, డిఫెన్స్ పరంగా ఇండియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కరెక్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవైపు ఇంత భారీ స్థాయిలో పారిశ్రామికంగా ఎదుగుతున్న భారతదేశం, మరోవైపు మన కొత్త వ్యూహాత్మక భాగస్వాములు కోరుకునే ఆ కఠినమైన పర్యావరణ ప్రమాణాలను అంటే సస్టైనబిలిటీని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది. గ్రోత్ వర్సెస్ సస్టైనబిలిటీ అనేది భవిష్యత్తులో మనం ఆలోచించాల్సిన అతిపెద్ద పజిల్. ఇది నిజంగా చాలా థాట్ ప్రొవోకింగ్ పాయింట్. ఎకనామిక్ గ్రోత్ కావాలి, అలాగని ఎన్విరాన్మెంట్ని వదిలేయలేము. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే మన ముందున్న అసలైన టెస్ట్. వెల్, ఈరోజుకి ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో సెషన్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో కలుద్దాం. ఖచ్చితంగా మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.